శుభములు కలుగు నీకు. ఉదయం చీకటినే దాటే సమయం పరుగెత్తుకు వచ్చే హృదయం నానా ఎన్నాళ్ళుగా ఈ పయనం పసిగట్టనలేదే వేగం ఏ ఊహకి అందని త్యాగం నానా కనిపించని దైవానికి నువ్వే నాన్న రూపం కనిపించే ఏ అమ్మకి నువ్వే కదలోకం అనుబంధం అనే కోవెలలో నువ్వేగా తొలి దీపం మన ఇద్దరి బంధం చూసిన విధికెందుకింత కోపం నానాని నానే నానే 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 నానాని నానే నానే. నాన్న అమ్మ నాన్న స్కూల్లో అందరితో మంచిగా ఉండాలి, ఫ్రెండ్స్ అందరితో ఆడుకోవాలి. మీ మిస్ చరణ్ ఈజ్ ఎ వెరీ గుడ్ బాయ్ అనాలి, సరేనా? గుడ్. ఓకే. చరణ్ ఈజ్ ఆల్వేస్ ఫస్ట్. 5 గంటలకు ఆఫీస్ అయిపోతుంది, అప్పుడు నేను వచ్చి నేను తీసుకొస్తాను, సరేనా? అంతవరకు నువ్వు ఫ్రెండ్స్తో ఆడుతూ ఉండు. ఓకే, గుడ్ బాయ్. బ్యాగ్ వేసుకో, వెళ్దామా? వెరీ గుడ్ బాయ్. నాన్న, మనం మన ఇంటికి వచ్చేసాం నాన్న. నాన్న, అదిగో నాన్న, ఆ డైనింగ్ టేబుల్ చూడు నాన్న. నువ్వు నాకు అన్నం ముద్దలు తినిపించేవాడే కదా నాన్న. కొంచెం తిన్నా. నాకొద్దు నాకొద్దు, నేను తిన్నా, నాకు అమ్మ కావాలి. ప్లీజ్ నాన్న, కొంచెం తిన్నా. అమ్మ వస్తేనే తింటాను. అమ్మ వస్తుంది నాన్న. నాకు అమ్మ కావాలి. ప్లీజ్ నాన్న, నా బంగారు కొండవి కదూ, అమ్మ వస్తుంది, కొంచెం తిను. అమ్మని నేను తీసుకొస్తాను. తీసుకొని వస్తావా? తీసుకొస్తాను నాన్న. నిజంగా తీసుకొని వస్తావు కదా? నిజంగా తీసుకొస్తాను. ఇప్పుడు తింటావు కదా? గుడ్ బాయ్. చూడు చూడు పారుతున్న సెలయేరు ఏమంటుంది, తుళ్ళి తుళ్ళి ఆడుకుంటూ ఏ చోటాగనుంది, నింగిలోని నీలి మేఘమేమి అన్నది, రాగాలు పాడుకుంటూ హాయిగా తేలి తేలి పొమ్మన్నది, నాతో కలిసి రమ్మన్నది, గాలిలోన గువ్వలాగా ఆడుకోమన్నది. సాయంత్రం నువ్వు స్కూల్ నుంచి వచ్చాక నిన్ను పార్క్కి తీసుకెళ్తాను.
ఇక్కడ చూడు నాన్న, నాకు జ్వరం వస్తే టాబ్లెట్ వేసి నీ ఒళ్ళో పడుకోబెట్టుకొని నిద్రపుచ్చావు. అయ్యో ఒళ్ళు కాలిపోతుంది. జ్వరం ఉందన్న, ఈ టాబ్లెట్ వేసుకో ప్లీజ్. నాకొద్దు. అలా అంటే ఎలా నాన్న? టాబ్లెట్ వేసుకుంటేనే కదా మళ్ళీ రేపొద్దున మనం బీచ్కి వెళ్ళాలి, ఆడుకోవాలి. దా రేపు బీచ్కి తీసుకెళ్తావా? ఆ, నువ్వు టాబ్లెట్ వేసుకొని జ్వరం తగ్గితేనే తీసుకెళ్తాను. వేసుకుంటావా? ఆ, వేసుకో. ఈ వాటర్ తాగు. గుడ్ బాయ్. ఇప్పుడు జ్వరం తగ్గిపోతుంది. నాన్న, ఈ ఇంట్లో ఏ వైపు చూసినా నువ్వు హుషారుగా తిరిగిన క్షణాలే గుర్తొస్తున్నాయి నాన్న. ఇప్పుడు ఇదే ఇంట్లో నువ్వు ఇలా ఒక్కసారి మళ్ళీ గొంతు పగిలేలా నాన్నగాని పిలవాలని ఉంది. జ్ఞాపకాలు అన్నీ గుర్తుకొచ్చి మళ్ళీ ప్రాణమంతా ఏదోలా ఉంది. ఒక్కసారి మళ్ళీ గొంతు పగిలేలా నాన్నగాని పిలవాలని ఉంది. చిన్ననాటిలాగే వేలు పట్టి మీతో కాలమంతా నడవాలని ఉంది. చరణ్, చరణ్, మీ నాన్నగారికి ఇలా అవ్వడం నాకు చాలా షాకింగ్గా ఉంది. ఐఎమ్ వెరీ సారీ. ఆయన త్వరలో కోలుకోవాలని దేవుణ్ణి కోరుకుంటాను. రేఖ కూడా చాలా బాధలో ఉంది. అందుకే మీ నాన్నగారు కోలుకునే వరకు పెళ్లి పనులు వాయిదా వేద్దామని చెప్పడానికి ఈ పెళ్లి క్యాన్సిల్ చేయండి. చరణ్, చరణ్, నువ్వు చాలా బాధలో ఉన్నావు. నీ సిచ్యుయేషన్ని నేను అర్థం చేసుకోగలను. మనిషి జీవితంలో సుఖాలొచ్చినట్టే కష్టాలు కూడా వస్తాయి. వాటి నుంచి బయటపడి జీవితాన్ని నడిపించాలే కానీ. వద్దండి, మీరు నన్ను ఓదార్చాలని చూడొద్దు. నాకు ఈ పెళ్లి చేసుకోవాలని లేదు. చరణ్, ప్లీజ్ చరణ్, నువ్వు ఇలా మాట్లాడద్దు. అంకుల్కి ఏం కాదు. ఆయన్ని హైదరాబాద్ తీసుకెళ్దాం, అవసరమైతే అమెరికా అయినా తీసుకెళ్దాం. అదంతా మేము చూసుకుంటాం. నువ్వు దయచేసి అలా మాత్రం మాట్లాడుకో. అవును చరణ్, మీరు మా కుటుంబంలోని మనుషులు. మీ నాన్నగారి బాధ్యత మాది. నీ కష్టం మా కష్టం. నువ్వేం టెన్షన్ పడద్దు.
ప్రపంచంలో ఏ మూలకి తీసుకెళ్ళైనా మీ నాన్నగారికి బాగు చేయిద్దాం. అంటే మీకు పెళ్లి జరగడమే ముఖ్యమా? అలా కాదు చరణ్. నా బాధ, నా మానసిక పరిస్థితి ఇవేవి మీకు అక్కర్లేదా? అలా అనుకోకు చరణ్. ఒక్కసారి ఆయన్ని చూడండి. నా జీవితంలో ప్రతి అడుగుకి, ప్రతి భావానికి, ప్రతి ఆశకి, ప్రతి ఆవేశానికి ఈయనే సాక్షి. ఈరోజు ఆయన అలా నిర్జీవంగా పడుంటే మీరు నన్ను పెళ్లి చేసుకోమంటారా? ఇప్పుడేం కాదు చరణ్. వద్దు, నాకు ఈ పెళ్ళొద్దు. నేను అసలు పెళ్లి చేసుకునే మూడ్లోనే లేను. ప్లీజ్ దయచేసి మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోండి. అది కాదు చరణ్. అంకుల్ ఇలా ఉంటే నువ్వు ఒక్కడవే ఎలా చూసుకోగలవు? నేను నీతో పాటు ఉండి. వద్దు రేఖ, నీకు దండం పెడతాను, మమ్మల్ని వదిలేయండి. దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నాన్న, చాలా థ్యాంక్స్ నాన్న. పెళ్ళి ఆపేస్తానన్నావు, అన్నట్టే ఆపేశావు. నా జీవితంలోకి రేఖను తీసుకొని వస్తానన్నావు, ఖచ్చితంగా తీసుకొస్తానన్నా. రేయ్, నువ్వెవడవరా? నా కొడుకురా నువ్వు. నా రక్తానివి. నువ్వు బాధపడితే నేను బాధపడినట్టేరా. అందుకే నేను సంతోషపెట్టడం కోసం. మరి నిన్ను ఎందుకు తిట్టారండి? ఏయ్, ఈ సంతోషంలో అయిపోయిన గుర్తు చేసావనుకో నిన్ను తిడతాను. నానా, ఈ సంతోషానికి ఈ సంబరం సరిపోవట్లేదు. ఇంకా సంబరం చేసుకోవాలి. ఇంకా ఇంకా పెద్ద రేంజ్లో సెలబ్రేట్ చేసుకోవాలి. సరే, నా సిలుగును అడిగితే సలహా ఇస్తుందిగా. నానా, నువ్వు బాగు. ముందు నేను నా లవ్లీని అడుగుతాను. హాయ్ లవ్లీ. హాయ్ రాజా. ఇప్పుడు చెప్పు, మేము ఇంతకంటే హ్యాపీగా ఉండాలంటే ఎలా ఎంజాయ్ చేయాలో ఒక ఐడియా చెప్పు. ముందు మీకు సంతోషంతో గెంతులేసేంత టైం లేదు అని తెలుసుకోండి. ఎందుకు లేదు? చరణ్ రేఖను వద్దన్నాడు కదా, అంటే ఇక నాకు పండగే కదా. ఎలా? ఇప్పుడు నువ్వు చెప్పిన స్టోరీ ప్రకారం రేఖ నిన్ను ఇమ్మీడియట్ గా ప్రేమించదు. ఎందుకంటే చరణ్ కాదన్నంత మాత్రాన రేఖ చరణ్ ని వదలదు. ఇంతకు ముందు ఎన్నిసార్లు చరణ్ చీకొట్టినా రేఖ అతని వెంటపడి ఒప్పించి పెళ్లి వరకు తీసుకొచ్చింది కదా. ఇప్పుడు మాత్రం ఎందుకు వదిలేస్తుంది? అమ్మ నాన్నోయ్, దీని సంతోషం పెంచమని సలహా అడిగితే శాడిస్ట్లో బాధ పెట్టి మాటలు చెప్తుంది నాన్న. నేను నిన్ను బాధ పెట్టట్లేదు, నువ్వు బాధపడకూడదని చెప్తున్నా. ముందు గెంతటం ఆపి రేఖ మనసులో చోటు సంపాదించు. లేదంటే రేఖ మళ్ళీ చరణ్ కి దగ్గరైపోతుంది. ఏదో ఒక ప్లాన్ వేసి చరణ్ ని పెళ్లి చేసుకుంటుంది. పో నానా. రే, నువ్వు ఉండ్రా దరిద్రపు కుమారా. నీ ఫేస్లో నవ్వుండటం ప్రాణం లేని నీ లవ్లీ కూడా నచ్చడం లేదురా. సరే, ఏం చేస్తాం? నా సిలుకును అడుగుతానుండు.
హలో సిల్కు. రే, ఇద్దరు ఆడోళ్ళకి ఒకే విషయంలో ఏకాభిప్రాయం కుదరడం ఏఐతోనే సాధ్యమైనట్టుందిరా. సిల్క్ కూడా సేమ్ సమాధానం చెప్పింది, విన్నావు కదా? అవును నాన్న, ఈ లవ్లీ చెప్పినట్టు జరిగితే నేను ఊరుకుంటానా? ఊరుకోక ఏం చేస్తావు? ఏం చేస్తానా? ఆ రఘు రేఖ మనిషి అన్న నిజాన్ని వారాహికి చెప్పినట్టే చరణ్కి చెప్పేస్తాను. అప్పుడు ఏమవుతుంది? ఏమవడం ఏంటి? చరణ్కి వారాహిని తనని దూరం చేయడానికి రేఖ రఘుని దింపిందని తెలుసుకుంటుంది. రేఖని ఆ చెంప ఈ చెంప వాయించి వెంటనే ఆ రఘుగాని చితక్ కొట్టేసి వారాహి దగ్గరికి వెళ్ళి రేఖతో పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నాను, వెంటనే నిన్ను పెళ్లి చేసుకుంటాను అంటాడు. పెళ్లి చేసేసుకుంటాడు. ఆ వెంటనే రేఖ మనుషులతో వచ్చి నిన్ను మీ నాన్నని చావగొట్టించేసి మీకు దినాలు కూడా చేయించేస్తుంది. చరణ్ తనని కొడితే రేఖ మమ్మల్ని ఎందుకు కొడుతుందమ్మా? సింపుల్ రా సోంబేర్ డార్లింగ్. నువ్వు కూడా తిడతావేంటి? మరి కొంచెం కూడా ఆలోచించకుండా నా మీదే ఆధారపడి ఐడియాలు అడుగుతావేంటి? చరణ్ రేఖని కొడితే రఘు విషయం చరణ్కి ఎలా తెలిసింది అనే క్వశ్చన్ రేఖకి రాదా? వస్తుంది. వస్తే రేఖ ఎంక్వైరీ చేయదా? చేస్తుంది. అయితే అయితే ఏంట్రా డోంగ్రీ డార్లింగ్? రేఖ ఎంక్వైరీలో రఘు గురించి రహస్యం తెలిసిన మనుషులు ఎవరు అంటే ఏం ఆన్సర్ వస్తుంది? ఏమని వస్తుంది? నేను మా నాన్న వారాహి అని వస్తుంది. అప్పుడు రేఖ వారాహిని ఏమన్నా అనగలదా? ఏమీ అనలేదు. మిగిలిందెవరు? మేమిద్దరమే. సో మీ ఇద్దరే చరణ్కి రఘు గురించిన నిజం చెప్పారని తెలిసిపోతుంది కదా. తెలిసిపోతే అప్పుడు మీ ఇద్దరి పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించు. నాన్న, సిల్క్ చెప్పినా లవ్లీ చెప్పినా చెప్పిందే జరుగుతుంది. అవునరా, రేఖ మనల్ని షూట్ చేసేస్తుంది. రేఖ మిమ్మల్ని షూట్ చేస్తుందా, కత్తితో పొడుస్తుందా అని నేను సుబ్బుని అడుగుతాను. హే ఆగ, నర్మయ్, నీ నెత్తి మీదకి తెల్ల చీర వస్తుందా నల్ల చీర వస్తుందా అని అడుగుతావా ఆ సుబ్బుగాడిని? సుబ్బుగాడంట, సుబ్బుగాడు. ముందు రేఖను ఎలా పడేయాలో నా సిల్కుని అడిగి ఈ దరిద్ర పేదవికి సలహా ఇవ్వాలి కదా. సిల్కు పలుకు పలుకు. ఈ పెళ్లి క్యాన్సిల్ చేయండి. అంతా కుదిరిపోయింది. నా కూతురి జీవితంలో ఇక సంతోషాలే నిండిపోతాయని అందరూ ఎంతో సంబరపడిపోయాం. కానీ ఒక్క రోజులో మొత్తం అంతా మారిపోయింది. అంతా తలకిందులైపోయింది. వారంలోపే జరిగిపోవాల్సిన పెళ్లిని క్యాన్సిల్ అని ఒక్క మాటతో సింపుల్ గా తీసి పారేశాడు. అతను ఆ మాట అన్నాడంటే ఖచ్చితంగా దాని వెనుక ఆ వారాహే ఉండుంటుంది. చరణ్ గురించి నాకు పూర్తిగా తెలుసు. అతను ఎలాంటి నిర్ణయమైనా వారాహిని ఖచ్చితంగా అడుగుతాడు.
తను చెప్పేదాన్ని బట్టే తను రియాక్ట్ అవుతాడు. అదే గనక నిజమైతే నేను ఊరుకొను రేఖ. వారాహిని జీవితంలో నవ్వకుండా చేస్తా. నేనొచ్చి చాలాసేపు అయింది, ఇంక నేను బయలుదేరుతాను. వారాహి, ఒక నిమిషం నీతో మాట్లాడాలి. కానీ నేను రేఖతో పెళ్లి ఒప్పుకుంటే నువ్వు రఘుతో పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటానని చెప్పావు కదా. ఆ విషయం ఇప్పుడు నాకెందుకు గుర్తు చేస్తున్నారు? ఆ కండిషన్ ప్రకారమే నేను రేఖను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాను. కానీ నువ్వు రఘుని పెళ్లి చేసుకోవడం మానట్లేదు కదా. నువ్వు వాడిని పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు.